సో ఇప్పుడు లైక్ మాకు కాన్స్టెంట్గా వస్తుంది సార్. లైక్ ఏమంటారు, సినిమా ఎందుకు చూడాలి అంటే మోర్ దెన్ ద ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్, ఇట్స్ బికమ్ అబౌట్ ద టైమ్. సో టైం వేస్ట్ అవుతుంది, మాకు హెడ్ఏక్ వస్తుంది, అది ఇది అని చెప్పేసి. సో హౌ డు వి ట్యాకిల్ దిస్ అంటే ఇప్పుడు మనం ఏం చేసి, ఎందుకంటే కన్సిస్టెంట్గా ఇప్పుడు ఒక 3 months చూసుకుంటే 3 months ఒక సినిమా చూడడానికి ఆర్ దేవర వాజ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్. అలాంటి స్పొరాడికల్గా 1-2 సినిమాలు తీసేస్తే కన్సిస్టెంట్గా ఆడియన్స్ ఈజ్ లూజింగ్ హోప్ అండ్ ఇంట్రెస్ట్. సో హౌ డు వి అర్థం కాలేదు, ఎండింగ్ అర్థం కాలేదు బ్రదర్, ఏమన్నారు? కన్సిస్టెంట్గా ఇంట్రెస్ట్ పోతుంది ఆడియన్స్కి థియేటర్కి రావడానికి, బికాస్ సిరీస్ ఆఫ్ ఫస్ట్ థింగ్ థియేటర్లో డిసప్పాయింట్మెంట్స్, నెక్స్ట్ ఓటీటీ థింగ్ ఈజ్ ఆల్సో ఈజ్ వెరీ క్విక్, లైక్ 2 weeks 3 weeks వచ్చేస్తున్నాయి. మీ సినిమా కూడా లాస్ట్ సినిమా 2 weeks వచ్చేసింది. సో దేర్ ఆర్ అదర్ రీజన్స్ ఫర్ దాట్. సో ఏం చెప్పి తీసుకురాగలుగుతాం థియేటర్కి ఆడియన్స్? నేను ఒకటి చెప్పాలా బ్రదర్, ఆడియన్స్ ఆర్ వాళ్ళకి ఎవ్వరు సపోర్ట్ కోసం అయితే చూస్తలేరు వాళ్ళు. మమ్మల్ని ఎవరైనా హెల్ప్ చేయండి మేము థియేటర్ వెళ్ళడానికి అని, మనమే అవసరం లేని సర్వీస్ ఇస్తున్నాం వాళ్ళకి. ఆ సర్వీస్ అంటే ఏం చెప్తా, అవసరం ఉన్న సర్వీస్ రివ్యూస్ ఒప్పుకుంటా. అవసరం లేని సర్వీస్ ఏం తెలుసా, 2 నిమిషాల ట్రైలర్కి మనం అరగంట రివ్యూ ఇస్తాం చూడు. సో థియేటర్కి పోవడానికి వాడికి టికెట్ కొనుక్కొని థియేటర్ వెళ్ళాలి కాబట్టి అడికి ఓకే యు ఆర్ గివింగ్ రివ్యూ, నీ ఒపీనియన్ అంటే రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది నీ ఒపీనియన్ ఫాలో అయ్యి వీడు చెప్పింది తింటే కొంచెం మనం థియేటర్కి పోయే దగ్గర నుండి బచాయిస్తాము, లెట్స్ ఫాలో అయ్యమని. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒపీనియన్ ఫాలో అయ్యేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఐ అగ్రీ. ట్రైలర్ అనేది 2 నిమిషాలది, అది నీకు నాకు ప్రతి ఒక్కరికి ఫోన్లో ఉన్నది. అది డైరెక్ట్ ఆడు చూసుకోగలుగుతాడు ట్రైలర్. ఆ 2 నిమిషాల ట్రైలర్కి అరగంట రివ్యూ అవసరమా? వాడి రివ్యూ వాడు ఇచ్చుకోలేడు చూసుకొని ఆ ట్రైలర్, అది అనవసరం అంటున్నాం. అండ్ సినిమా థియేటర్ కంటవా డిసప్పాయింట్ అవుతుర్రు, జనాలు బాధపడుతుర్రు అని జనాలు ఇంత నీ అంత బాధపడైతే ఎవరు చెప్పలేదు. నో మాకు వస్తుంది, లైక్ దే సే ఇట్, దట్స్ వై ఐమ్ సేయింగ్ ఇట్. ఐమ్ నాట్ పెడుతుర్రు సర్వే ఇది కామెంట్స్ లైవ్ చాట్ కామెంట్స్ ని నువ్వు ప్రపంచం అనుకోలేవు, అంటే నా కామెంట్స్ ని నువ్వు ప్రపంచం అనుకోలేవు. ఏంటి సార్, వరల్డ్ ఈస్ బిగ్గర్ దెన్ కామెంట్ బాక్స్. రియల్ ఓకే, ప్రపంచం చాలా పెద్దది బ్రదర్ కామెంట్ బాక్స్ కంటే. కామెంట్ బాక్స్ లో లేనోళ్ళు చాలా మంది పనులు చేసుకుంటూ బయట బిజీ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. నెవర్ సా కామెంట్ ఆన్ గ్రౌండ్ వెళ్ళి ఆల్సో వి డు సర్వీస్ అండ్ ఆల్. ఆన్ గ్రౌండ్ వెళ్ళి వి డు సర్వీస్ అండ్ ఆల్. అదే ఏ లెవెల్ వెళ్ళినావు నువ్వు? వెళ్ళే వరకు మాక్సిమం, అంటే వీఆర్ ఇండివిజువల్స్ కాబట్టి మేము వెళ్ళే వరకు మీ వీడియోలోనే మీకు మంచి సమాధానాలు చెప్పిన వాళ్ళు. అబ్సల్యూట్లీ, డెఫినెట్లీ, యా యా. మీ వీడియోలో మీకే మంచి సమాధానాలు చెప్పారు కదా. వి కవర్ ఎవ్రీథింగ్. యా, నెగటివిటీ ఎందుకు వస్తుందని అడిగారు. నేను అడిగినా, వాడు ఏమన్నాడు, మీ వాళ్ళనే అన్నాడు. షూర్. సో అది కూడా మీరు చేసిన రీసెర్చ్ లో వచ్చిన ఆన్సరే కదా. డెఫినెట్లీ. బట్ ఎక్స్ట్రీమ్ మాసెస్ లో